సినిమా టైటిల్ చెప్పే డైరెక్టర్ మీకు ఈ సినిమాని ఒప్పించారా? లేదండి, ఫస్ట్ ఐడియా చెప్పాడు. సో హీస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు కంగారేసింది, ఎలా రాస్తాడు ఏంటి అని. బట్ దాని తర్వాత స్క్రిప్ట్ అయిన తర్వాత టైటిల్ చెప్పాడు. సో బట్ ఈ సినిమా కరెక్ట్ టైటిల్ అనిపించింది. రోహిత్ గారు, అంటే మీ పేరు చెప్పగానే రీకాల్ చేసుకునే మెమరీ సినిమాస్లో సోలో ఒకటి ఉంటుంది. సోలో తర్వాత సీరియస్ అయిపోయారు, క్యారెక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ సీరియస్ అయిపోయారు. సుందరకాండ్తో మళ్ళీ మాకు సోలో డేస్ గుర్తొచ్చింది. థ్యాంక్స్. సో అంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మీ బాడీలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి? అంటే ఇంకా బెటర్గా కనపడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ లుక్ బెటర్. చాలామంది రివ్యూస్లో లాస్ట్ టైం రాశారు, సో యూ నీడ్ టు బీ బెటర్ ఆన్ స్క్రీన్. సో అందుకని తగ్గుతున్నాను. అంటే ఈ రామ్ కామ్ చేసేటప్పుడు ఒక లైటర్ వే కామెడీ ఒక టైమింగ్ ఉంటుంది కదా, అంటే ఆ టైమింగ్ని చాలా కాలం అవుతుంది మీరు ఆన్ స్క్రీన్, ఆ టైమింగ్ ఎలా అనిపించింది, మళ్ళీ రీకాల్ అనిపించింది? నో, ఇట్ వాజ్ ఎగ్జైటింగ్ అండి, ఎందుకంటే స్క్రిప్ట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉందండి. సో సపరేట్గా నేను వి ఆల్ ప్లేడ్ అవర్ క్యారెక్టర్స్. సత్య కూడా చాలా ఫ్రెష్గా కనపడతాడు. సో సత్యతో నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాలు ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి ఒక ర్యాప్ ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. రౌడీ ఫెలో కానీ సావిత్రి కానీ, సో దట్ వాస్ కంఫర్టబుల్. అండ్ నరేష్ గారితో సో అందరూ టైమింగ్ ఉన్న, సో ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్. బేసిక్గా అందరు నరేష్ గారితో కానీ అభినవ్తో కానీ, సో ఆ టైమింగ్లో చేయడం అనేది ఇట్ వాజ్ ఎగ్జైటింగ్. వెంకటేష్ గారు చేసిన సుందరకాండ రిప్లికేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో, ప్లస్ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? జనరల్గా అదే కనెక్ట్ అవుతుంది కదా పేరు వల్ల. సో మీరు ఈ సినిమాలో ఎలా కనపడతారు? రెండోది, శ్రీదేవి గారు అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు పేరింగ్ కింద చేయడం, సో హీరోయిన్ అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి? అది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీరు సినిమా చూస్తే గ్యారంటీగా థ్రిల్ అవుతారు డెఫినెట్గా. నేను కథన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. సో బట్ ఏంటంటే సుందరాకాండకి, వెంకటేష్ గారి సుందరాకాండకి దీనికి రిజంబ్లెన్స్ అయితే ఏం లేదండి. సో ఇట్స్ అ వెరీ న్యూ స్క్రిప్ట్ అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా. మీరు జనరల్గా చార్లీ చాప్లిన్ ఫిల్మ్ నుంచి కూడా హీరో పెయిన్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ సినిమా హీరో పెయిన్ పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ పెయిన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంతకంటే నేను చెప్పలేను. ఏ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్, ఏ క్యారెక్టర్ అయినా పెయిన్తో ఉంటుంది. దట్ ఇస్ ద ఫన్ ఆఫ్ దిస్ ఫిలిం. ఎనీవే, వెంకటేష్ గారు సార్ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీదేవి గారు రావటం, సో ఇక్కడ పోస్టర్స్ కానీ లేకపోతే రోహిత్ గారు శ్రీదేవి గారి పేరు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో చాలా బాగుంది కూడా. సో ఆ థాట్ ఎలా వచ్చింది, అంటే శ్రీదేవి గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, అసలు మామూలుగా ఎలా జరిగింది ఆ ప్రాసెస్? అంటే క్యారెక్టర్ రాసాక ఆవిడ ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను యాక్చువల్లీ యూట్యూబ్లో. తర్వాత ఐ అప్రోచ్ డైరెక్ట్గా. యాక్చువల్లీ నేను చాలా టెన్షన్ పడ్డానండి ఒప్పుకుంటారో లేదా అని. ఆవిడ లక్కీగా ఒప్పుకున్నారు అంతే. అండ్ షీఈ్ లుకింగ్ వెరీ నైస్ ఆన్ ద స్క్రీన్. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను అనుకోలేదు. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వాసుకి గారు ఇక్కడ మ్యామ్. హాయ్ మైసెల్ఫ్ హేమ మలిహి. యాక్చువల్లీ మ్యామ్ మీరు ఏదైనా సినిమా చేస్తున్నారంటే చాలా సెలెక్టివ్గా, అంటే ఇది ఓకే జనాలకి నచ్చుద్ది, నా క్యారెక్టర్ బాగుంది, ఇలాంటి క్యారెక్టరైజేషన్ కోసం ఆడియన్స్ చూస్తున్నారు అన్నట్టుగా అనిపించి మాత్రమే మీరు చేయడం జరిగింది. సో ఈ సుందరకాండ ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే వాట్ యు విల్ సే? ద సేమ్ రీజన్ దట్ యు సెడ్. మీరు చెప్పిన అన్ని రీజన్స్ దీంట్లో ఉంది యాక్చువల్లీ. సో అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అండ్ స్క్రిప్ట్ is really very good script actually. It's a very different script and కొంచెం లైట్ ఫీలింగ్ ఉన్న మూవీస్ నాకే ఇష్టం పర్సనల్గా చూడడం కంటే. సో ఐ లైక్ ఈ గ్రిప్పింగ్ మూవీస్, థ్రిల్లర్ ఇవన్నీ నాకు ఇష్టమే. కానీ కొంచెం లైట్ మూవీస్ ఉంటాయి చూడండి. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ బార్బీ మూవీస్ యాక్చువల్లీ. అప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ లైక్. సో ఫర్ మీ యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి బాగా కామెడీ ఉన్న మూవీస్ కానీ కొంచెం లైట్గా అలా ఏ ప్రాబ్లం పెద్దగా జరగదు, ఇట్ విల్ బీ అ కామికల్ థింగ్ అంటే నాకు ఇష్టం పర్సనల్గా. సో దట్స్ ద మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ లైక్ ద కాస్ట్ అండ్ క్రూ. సో వెంకీ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే ఇది చెప్పారు. ఐ నో రోహిత్ వాజ్ ఇన్ ద మూవీ, ఐ నో శ్రీదేవి గారు ఇస్ ఇన్ ద మూవీ. సో ఇట్ ఫెల్ట్ రియలీ ఫ్రెష్, కొత్తగా ఉన్నింది. సో దట్స్ ద మెయిన్ రీజన్.
గతంలో మీరు సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమా సూపర్ హిట్ అయింది అండ్ ఆల్సో యూర్ ప్లేయింగ్ యాజ్ ఏ సిస్టర్ కదా. సో దీని ద్వారా ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు? వాట్ దే లైక్? It's different. Both movies are very different, aunty. But Kani, apart from my role, sister role or whatever I do in this, the story overall blends with my role. సో నా కోసం సెపరేట్గా ఈ రోల్ దీంట్లో ఇది వస్తుంది, ఐ మీన్ అదంతా నేను చెప్పలేను. ఇఫ్ ఇట్ కమ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై రోల్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్. దట్స్ ఆల్ ఐ నీడ్. I don't want to really stand out or something. Blend avadame is a overall success ani I feel. Yeah. All the very best, ma'am. Rohit garu. Sridevi garu. Rohit garu. Yeah. Sir, actually like rom-com చేయడం కష్టమా లేదంటే సీరియస్ రోల్స్ చేయడం కష్టమా? ఏది మీకు బాగా ఇది అనిపించింది? డెఫినెట్గా రామ్కామ్స్ అండ్ సీరియస్ రోల్స్ ఆర్ మచ్ ఈజియర్. మోనోటోన్లో ఉంటే సరిపోతుంది, బట్ దీస్ ఆర్ మచ్ టఫర్ అండ్ కన్విన్సింగ్ కూడా చాలా కష్టం అండి రామ్కామ్స్. ఓకే, సో దిస్ ఇస్ మచ్ టఫర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, చాలా గ్యాప్ తర్వాత సినిమా ఒప్పుకున్నారు. సో క్వాలిటీ పరంగా క్యారెక్టర్ పరంగానే సినిమాలో ఎంత క్వాలిటీగా ఉంటుంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, యూత్ఫుల్గా ఉంటుందా మీకు రోల్ మొత్తం సినిమాలో? యాక్చువల్గా వచ్చి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యూతే. యూత్ అంటేనే ఫ్యామిలీలో ఉండాలి కదండి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వచ్చి చూడొచ్చు సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే యూ కెన్ జస్ట్ కమ్ ఎంజాయ్. మరీ బ్రెయిన్ని పెట్టి ఓ ఇదా అదా కాంప్లికేటెడా అది అట్లా ఏం లేదు. ఎంజాయ్ చేసేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. కామెడీ వైజ్ మీకు టీజర్లోనే తెలిసి ఉంటుంది, యూనో దట్. సో అది వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి రావాలని. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్డ్. అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వచ్చి డెఫినెట్గా నేను ఒప్పుకున్నప్పుడు పాయింట్ చెప్పినప్పుడే వచ్చి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నది. మళ్ళీ నేను సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. సో అలానే ఒక మంచి ఎంటర్టైనర్లో రావాలని అనుకున్నాను. సో అట్లనే జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రోహిత్ గారు, ఆ పోస్టర్ చూస్తుంటే హీరోయిన్స్ ఇద్దరు కొంచెం తల్లి కూతురులాగా అనిపిస్తున్నారు. అంటే తల్లి కూతురు లవ్ చేసే క్యారెక్టర్ ఏమన్నా అలా ఏమన్నా ఉందో? అలా ఎందుకు అనిపించింది? అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కదా. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ దాని తర్వాత చెప్పండి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్టర్ గారు సార్, మామూలుగా ట్రైలర్స్ మ్యూజిక్ వేసి కట్ చేస్తారు. మీరు ఒక సాంగ్ వేసి కట్ చేశారు, ర్యాప్ సాంగ్. ఎవరిది సార్ ఐడియా? ఎవరిది? ఎలాగ అది కన్సీవ్ చేశారు? ఐడియా యాక్చువల్లీ టీజర్ అప్పుడు వీ హ్యాడ్ దిస్ ర్యాప్ సాంగ్ అండ్ లాస్ట్లో వస్తుంది అండ్ పీపుల్ లైక్ ఇట్. ఆ ఐడియా ఫస్ట్ రోహిత్ గారు ఇచ్చారు, చిన్న ర్యాప్లో ఏమైనా పెడదాం. దెన్ అది బాగా నచ్చి వీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ సాంగ్. సో దీన్ని కూడా దీని మీద ఇఫ్ ఈ కట్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించి వీ కట్ ఇట్. అండ్ సో ఆ క్రెడిట్స్ అంతా రోహిత్ గారిది. అదే నరేష్ గారు, ఈ సినిమా క్యాప్షన్ చూస్తే నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. కరెక్ట్. మీరు నాకు తెలిసి మీరే ఈ క్యాప్షన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. వెదర్ ఇట్ ఈస్ ఫిలిం ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు యువర్ పర్సనల్ లైఫ్. అంటే ఓన్లీ 2 లవ్ స్టోరీస్ ఎందుకు అనుకుంటారు మీరు? అదే మల్టిపుల్ అయినా సరే కొడతా. ఇప్పుడు నన్ను ఎందుకు అడగాలనిపించింది క్వశ్చన్? మీరు లవ్ చేయలేదా? ఇక్కడ ఒట్టు పెట్టుకొని చెప్పండి, ఎంతమంది లవ్ చేయలేదు, ఎన్నిసార్లు లవ్ చేయలేదు, ఎన్నిసార్లు పడింది. కాకపోతే ఎనీవే ఫ్యాక్ట్ ఏంటంటే కరెక్ట్. 2 లవ్ స్టోరీస్ కెన్ నెవర్ బీ ద సేమ్. ఇఫ్ దే ఆర్ ద సేమ్, వై డూ యూ గెట్ మ్యారీడ్ అగైన్? కాబట్టి లవ్ స్టోరీస్ డెఫినెట్గా కాదు. బట్ ఈ ఫిలింకి అబ్సల్యూట్ పర్ఫెక్ట్ టైటిల్ అండి. అది నిజంగా అంటే లిటిల్ అవే ఫ్రమ్ దట్ దేవ్ టేకెన్ సో మచ్. మీరు ఇందాక చెప్పారు ర్యాప్ సాంగ్ దాంట్లో ఇదని, ఈవెన్ ద కలర్ కాంబోస్, ఫాంట్స్, ప్రతిదీ కూడా చాలా మెటిక్యులస్గా చేశారండి. అంటే ఒక సినిమా సక్సెస్ అవుతుందని ఒక స్క్రిప్ట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని టిల్ ప్రమోషన్స్ టు ఎవ్రీథింగ్ టు టిల్ రిలీజ్ దే టేకింగ్ ఇట్ వెరీ వెల్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం అండి. అంటే సినిమాలు కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు.
ఇది ఆడుతుంది అనే సినిమా ఇది. ఆ జాగ్రత్త తీసుకుని చాలా బాగా చేశారండి. దట్స్ ఐ అడ్మైర్. అండ్ అలాగే ఆ మీరు చెప్పిన లైన్ కూడా, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్, దే కెన్ నెవర్ బి ద సేమ్ బికాస్ యూ కాంట్ లవ్ ద సేమ్ ఉమెన్ ట్వైస్. దాని ఎక్స్టెన్షన్ నేను చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ.